నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జవాన్ల భూములను అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా లాక్కుంటున్న వ్యక్తుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మొన్న మోహన్ అనే ఒక వ్యక్తి, ఒక సోల్జర్ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ చేస్తే తమ ఊరి వాళ్ళే, తమ ఊరి పెత్తనదారులే వీళ్ళందరూ కలిసి ఆ సోల్జర్ తాలూకు భూములని ఆక్రమించి దౌర్జన్యానికి ఆ సోల్జర్ కుటుంబం మీదకి వెళ్ళారు. కత్తులు పట్టుకొని, కొడవళ్ళు పట్టుకొని. అంత ధైర్యం ఉంటే, అంత తెగింపు ఉంటే మీ చేతికి ఒక గన్ ఇస్తాం, మీరు రండి, వచ్చి మోహన్తో పాటు బోర్డర్కి వెళ్ళి జమ్మూ కాశ్మీర్లో చేసినటువంటి ఉగ్రవాద దాడుల్ని తిప్పి కొట్టండి. పంచెగ్గట్టి చేతికి ఒక కొడవలో, లేకపోతే మీకు వద్దు, మీకు కొంచెం అడ్వాన్స్డ్గా వెపన్స్ కావాలంటే మాట్లాడదాం ఇండియన్ గవర్నమెంట్తో, మీకు ఒక AK-47 MP-40 MP-3 ఏదో ఒక గన్ ఇస్తారు, వెళ్ళి కాల్చండి వాళ్ళని. అంత ఉందా మీలో? అమాయకమైన మోహన్ కుటుంబం మీదకి అంత దౌర్జన్యంగా వెళ్తారా మీరు? రాయలసీమలో పుట్టిన వారేంటి, మీరు రాయలసీమే, నేను రాయలసీమే. కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేకుండా, కొంచెం కూడా అంటే ఉదార హృదయం లేకుండా వాళ్ళ దాని మీద మీరు వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఎవరు మిమ్మల్ని అడగరానా? లేకపోతే ఆ జవాన్ ఎక్కడో దూరంగా ఉన్నాడు, కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉన్నాడు, వీళ్ళ కుటుంబం ఏముందిలే, ఊరికే భయపడిపోతారు అనే ఇదిలో ఉంటున్నారా మీరు? అమాయకుల మీదకా మీ ప్రతాపం? ఒక జవాన్ ఇంటి మీదకి అంత ఇదిగా కత్తులు దూస్తారా మీరు? కొంచెమన్నా మీకు మానవతా దృక్పథం అనేది ఉందా? ఇప్పుడు మోహన్కి సంబంధించి న్యాయం జరగకముందే ఇంకొక సోల్జర్, తెలంగాణకు సంబంధించినటువంటి సోల్జర్ ఒక అతను ఈరోజు మరొక వీడియో బయట పెట్టడం జరిగింది. ఇతను ల్యాండ్ కబ్జా చేస్తుంది ఎవరో తెలుసా? జస్ట్ నార్మల్ ఇలా ఊరు పెద్దవాళ్ళు కాదు, డైరెక్ట్గా విఆర్ఓ తమ్ముడు. ఇక్కడ విఆర్ఓలు ఏం చేస్తున్నారు అసలు? ఎగ్జాక్ట్గా విఆర్ఓ ఏం చేయాలి? విలేజ్ రెవెన్యూ ఆఫీసరు మీరు ఊరిలో ఉండే ఏదైతే భూ రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్యలను వీటిని సాల్వ్ చేసి జనాల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం మీకు విఆర్ఓ పోస్ట్ అనేది ఇచ్చింది, అంతే తప్ప ఆ విలేజ్ రెవెన్యూ కాస్త విలేజ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఏ భూములు ఖాళీగా ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి భూమి లాక్కుంటే వాడు ఏం చేయలేడు, ఇలాంటివన్నీ లెక్కలేసి కూర్చోమలేదు మిమ్మల్ని. మీ తమ్ముడికి ద్వారా మీరు కబ్జా కోసం దిగితే జవాన్ ఎక్కడో చేరి వీడియో పెట్టే పరిస్థితికి వచ్చాం మనం. జరుగుతున్న చాలదా, జవాన్ చనిపోతున్న చాలదా? మొన్నటికి మొన్న మన మురళీ నాయక్ గారు చనిపోతే అందరూ సందిగ్ధం వ్యక్తం చేశారు. అందరూ RIP అని మురళీ గారి మీద, సోల్జర్ మీద నిజంగా గౌరవం ఉన్నట్టు. ఎందుకు ఈ కాకమ్మ కబురు ఎందుకు? ఈ నక్క విన్యాలు ఎందుకు? దేశం కోసం అసలు మీలాంటి వాళ్ళు కదా తీసుకెళ్లి బోర్డర్లో వేయాలి. ఆ పహల్గామ్లో 26 మంది బదులుగా మీరు ఉండాలనుకుంటున్నాను నేను. ఎంత దేశద్రోహం ఇది! ఒక సోల్జర్ని, తన కుటుంబం, మీరందరూ ఉన్నారని మిమ్మల్ని నమ్మి మీరు ఆ కుటుంబానికి అండగా ఉంటారనే ఉద్దేశంతో ఎక్కడో ఉన్నా కూడా హ్యాపీగా బ్రతుకుతున్న సోల్జర్ ఒక పక్క ఒక చేత్తో గన్ పట్టుకొని పాకిస్తాన్తో యుద్ధం, ఇంకో చేత్తో ఫోన్ పట్టుకొని మీతో యుద్ధం. ఇంతటి దుర్భరమైన సిచ్యువేషన్కి మనం ఈరోజు వచ్చేసాం. నేను అదే అంటున్నా, మీకు అంత తెగింపు ఉంటే, మీకు అంత ధైర్యం ఉంటే అమాయకుల మీద కాదు, రండి తీసుకెళ్తాం. ఆల్ఖేదా ఇలాంటి వాళ్ళు వస్తున్నారు కదా, ముష్కరి ఇలాంటి తోయిబాల మీదకి పంపిస్తాను మిమ్మల్ని. మీరు చూడండి అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతారు. అప్పుడు ఆలోచించండి. ఎలా అరే ఏంట్రా ఇంత పెద్ద దాన్ని మన వాళ్ళని ఆక్రమించడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు, మంద అయిన దాన్ని పాకిస్తాన్ వాళ్ళు మన కాశ్మీర్కి వస్తున్నారని చెప్పి మీరు అప్పుడు తిరగబడండి. అంత ఉందా మీకు? వీళ్ళ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ట్రై చేస్తారా మీరు? అంత పెద్ద పాకిస్తాన్ వచ్చి ఈ రోజున కాశ్మీర్ ఆక్రమించడానికి ట్రై చేస్తుంటే ఇదే పౌరుషం ఎందుకు రావట్లేదు మీకు? రండి, వాళ్ళు వస్తామంటున్నారు మన కాశ్మీర్ని ఆక్రమించడానికి. మీరేం చేస్తారో చేయండి. ఎవరైతే గొడవలకి, ఎవరైతే అమాయకుల మీదకి వెళ్తున్న, ఎవరైతే రౌడీ గుండాగాళ్ళు ఉన్నారో, ఈ రౌడీ మూకలు, అల్లరి చిల్లర మూకలు ఉన్నారో, మీరందరూ రండి. మిమ్మల్ని అందరూ సపరేట్గా ఒక ట్రైన్ వేసి బోర్డర్లో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి చేతికి ఒక గన్ వేస్తారు, పోరాడండి చూద్దాం మీలో అంత దమ్ముంటే. మరి ఎందుకు ఊరికే అమాయకుల మీద మీ ప్రతాపం? నేను ఒకటి ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? అసలు నిజంగా ఆర్మీ వాళ్ళ మీద ఎవరికైనా రెస్పెక్ట్ ఉంది? ఒక్కరికన్నా రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ ఉంటే ఇలా చేస్తారా మీరు? ఒక ఆడపిల్ల ఆర్మీకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వస్తే ఆ అమ్మాయితో గౌరవంగా మాట్లాడతాం కదా. మరి అదే ఒక ఆర్మీకి సంబంధించి ఒక సోల్జర్ తను ఎక్కడికో తన డ్యూటీ విధుల కోసం వెళ్తే అదే ఆడపిల్లని వంకర దృష్టితో చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
తప్పుడు చూపుతో చూడరా మీరు? ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. సిగ్గుచేటిది. పైకేమో అలా, లోపలేమో ఇలా. ఏమన్నా మిమ్మల్ని? తెలంగాణకి సంబంధించి సిద్దిపేటలో కూడా ఒక భూ కబ్జా జరిగింది, దాని తాలూకు వీడియో ఇది. ఇతనేమన్నాడు ఒకసారి వినండి. మా విలేజ్ వచ్చేసి చూతుపల్లి మండలం అక్బర్పేట గుంపల్లి, డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వారు ఖర్చు చేశారు. మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నని దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. అది వాళ్ళ అమ్మ నాన్నే బెదిరింపులకి గురి చేస్తున్నారంట. కొంచెమన్నా మీకు అసలు తెలుస్తుందా ఏం చేస్తున్నాం అనేది? ఎక్కడో పాకిస్తాన్ని ఎదుర్కొంటూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బుల్లెట్లకు ఎదురెళ్తున్న జవాన్ ఇంటి కుటుంబాన్ని మనం బెదిరిస్తున్నాం. దేనికోసం? ఆఫ్టర్ ఆల్ ఒక భూమి కోసం. అంటే మీకు ఏం చెప్తే, మిమ్మల్ని ఏమంటే దీనికి ఆన్సర్ దొరుకుతుంది? ఇంతటి నీచపు ఆలోచనకి ఎందుకు తెరలేపుతున్నారు మీరు? మీకు కొంచెం కూడా ఆ విశ్వాసం అనేది లేకపోతే ఎలా? ఈరోజు ఇంత సస్యశ్యామలంగా భారతదేశం ఉందంటే, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి, సారీ ఈ వర్డ్ యూజ్ చేస్తాను, పంది తిన్నట్టు తింటున్నాం బయటికి వెళ్ళి అంటే, ఈరోజు దొల్లుతున్నాం మద్యం సేవించి, ఇష్టం వచ్చినట్టుగా ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తున్నాం ఒళ్ళు కొవ్వెక్కి, మన ఇష్టం వచ్చినట్టుగా పేదవాడిని దోచేసుకుంటున్నాం, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికేస్తున్నాం. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో మనం చేస్తున్న ఈ నీచపు పనులన్నింటికీ కూడా సంరక్షిస్తోంది వీళ్ళ భూములు లాగేసుకుంటున్నాం మనం, సిగ్గు శరం లేకుండా. ఎంఆర్ఓ గారిని కలిసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓ గారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. వై? ఎందుకంటే జవాన్ అనేవాడు ఎక్కడో ఉంటాడు, కాశ్మీర్లోనో జమ్మూలోనో ఉంటాడు. మనకేంటి? మన లోకల్గా ఉన్న విఆర్ఓ సపోర్ట్ కదా మనకు కావాలి. సో విఆర్ఓ సపోర్ట్ ఉంటే ఎంఆర్ఓ డెవలప్ అవుతాడు. సో ఇది పెట్టుకుంటారు మైండ్లో మీరు. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి? తప్పు చేస్తున్న లోకల్స్ని ఎంకరేజ్ చేస్తే ఎలా మీరు? ఆర్డీఓ గారు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంక ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తారు పాపం? పైగా వీళ్ళకి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి తెలుసా? వీళ్ళు ట్యాక్స్ కట్టాలి. పొలిటీషియన్స్ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొన్ని వందల కోట్లు వెనకేసుకుంటూ సంపాదన మీద పడి ప్రజల యొక్క ఈ శ్రేయస్సును పక్కన పెట్టి ఇంత చేస్తున్న వాళ్ళకి ట్యాక్సులు లేవు. కానీ మన కోసం ప్రాణాలు సైతం తునప్రాయంగా వదిలేసి ఎక్కడికో వెళ్ళి కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ ఎవడొచ్చినా కూడా ఎదిరించి నిలబడుతున్న సోల్జర్కి ట్యాక్స్. ఇది మన భారతదేశం సిచ్యువేషన్. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న తీసుకున్న డెసిషన్ ఏంటంటే వీళ్ళకి సంబంధించి ట్యాక్సెస్ని, ఇంటి పన్నుని రద్దు చేయడం జరిగింది. ఆయన దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను అంటే అతను పాకిస్తాన్ కూడా భయపడలేదు సార్, పాకిస్తాన్కి కూడా భయపడలేదు, ఆ యుద్ధానికి కూడా భయపడలేదు. కానీ వాళ్ళ కుటుంబం ఏమైపోద్దో, ఆ కుటుంబాన్ని ఏం చేస్తారన్న భయం గొంతులో తెలుస్తుందా? ఆ బాధ అర్థమవుతుందా? మనకు అర్థం కాకపోతే ఇంకా ఎలా? కనీసం యువత ఈ మధ్యకాలంలో అంటున్నారు కదా జై జవాన్ జై కిసాన్ అని. మరి యువత ఏం చేస్తున్నారు? వీళ్ళ ఊర్లో చేస్తున్న ఈ అన్యాయాన్ని మీరెందుకు వేలెత్తి చూపించలేకపోతున్నారు? ఒక జవాన్ మీద నిజంగా రెస్పెక్ట్ అనేది ఉంటే ఎందుకు చేయలేకపోతున్నారు? మురళీ నాయక్ గారు మరణానంతరం అందరూ కూడా మురళీ నాయక్ గారి గురించి అంత గొప్పగా చెప్పారు. అఫ్ కోర్స్ అది ఓకే, కానీ మురళీ నాయక్ గారు లాంటి వ్యక్తే ఈ జవాన్ కూడా. కానీ అక్కడ ఆయన ప్రాణం కోల్పోయారు, ఇక్కడ ఆయన ప్రాణం కోల్పోలేదు. అంతే. ప్రాణం కోల్పోతేనే విలువ కడతామంటే రెడీ అందరూ. కానీ ఇప్పటికీ మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఒకటే, జవాన్ అందరూ మనకు ఒకటే. ప్రాణం కోల్పోతేనే వాళ్ళకి వాల్యూ కట్టి, విలువ కట్టి, వాళ్ళ కుటుంబానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కాదు. ఇలాంటి చిన్నది ఏదైనా వచ్చినా కూడా వాళ్ళ వైపు మనం నిలబడాలి. నిలబడకపోతే నువ్వు బ్రతుకుతున్న బ్రతుక్కి, నేను బ్రతుకుతున్న బ్రతుక్కి అర్థం లేదు. దయచేసి అర్థం చేసుకోండి.
అందరికి షేర్ చేసేంత లేనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై 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 భగవాన్, జై కిసాన్. ఇంతకంటే దుర్భరమైన సిచ్యువేషన్లో ఏ సోల్జర్ ఉండకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా పై అధికారులు ధృవీకరించి జరుగుతోంది ఏంటి, జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అని ఆలోచించి ఖచ్చితంగా జవాన్కి న్యాయం చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వద్దు ప్లీజ్. ఈ రోజున సోషల్ మీడియాని అందరూ ద్వేషిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా రావడం వల్ల చాలామంది సోషల్ మీడియా వల్ల చాలా పాజిటివ్ కూడా ఉంది. వై? బికాస్ ఇప్పుడు సోల్జర్ తాలూకు బాధ బయట పెట్టగలిగాడు అంటే అది సోషల్ మీడియా వల్లే. ఈ సోషల్ మీడియానే, మా డిజిటల్ మీడియానే లేకపోతే ఇతని బాధ ఎవరితో పంచుకోగలరు? ఇతని బాధ అర్థం చేసుకున్న నాలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి చెప్పగలరు? ఈరోజు ఈ గొంతు లేస్తేనే కదా, నా గొంతు 0.01% అయి ఉండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది కలిస్తే దాని తాలూకు ఆన్సర్ ఏంటో మీకే తెలుసు. రైట్, ఖచ్చితంగా జవాన్కి అయితే న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ టు హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, సో దయచేసి కొంచెం ఈయన బాధను అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మీ టీం ద్వారా ఇతనికి ఏదో ఒక రకంగా న్యాయం జరిగేలా చేయండి, చేస్తారని కోరుకుంటూ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా.